ఇది వరకు రోజుల్లో చుట్టాలు ఇంటికి వస్తున్నారు అనుకో, పప్పలతో పాటు ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పువ్వులు పట్టుకొచ్చేవారు. ఇంకా మాకు పప్పలతో పని ఉండేది కాదు. ఆ రోజులు మామూలుగా ఉండేవి కాదు. మా అక్కకి నాకు దండ సమానంగా కట్ చేసి పెట్టాలి. ఇద్దరులో ఎవరి దండ కొంచెం ఎక్కువ ఉన్నా సరే గొడవ స్టార్ట్ అయిపోయింది. సమన్యాయం జరగలేదనుకో, ఈ పువ్వులు ఎవరిగా అవసరం లేదని ఒక్కటి చేసిన రోజులు బోల్డ్ ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మా ఇంటికి చుట్టాలు వస్తూ నాకు ఎంతో ఇష్టమైన మల్లెపూలు తీసుకురావడంతో పాటు మాతో పాటు తినడానికి వాళ్ళకి మాకు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చేసామని చెప్పారు. తెలుసు కదా, అలాంటి మాటలు విన్న వెంటనే మనలో వైబ్ ఎలా ఉంటుంది. సేమ్ వైబ్ సాయంత్రం దాకా మెయింటైన్ చేసేసా. 1 అలా అవుతుంది, మా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఐటమ్స్ ఏంటో చెప్పలేదు కదా. ప్లెయిన్ బిర్యానీ, దానిలోకి మటన్ కర్రీ, నా కోసం పొటాటో కూడా వేశారు, సాంబార్ అండ్ చల్లగా పెరుగు. ఫస్ట్ వచ్చిన చుట్టాలందరికీ మా ఆంటీ చాలా ప్రేమతో వడ్డించేశారు. నెక్స్ట్ గట్టిన చేతిలో పెట్టి నీకు నచ్చినట్టు వడ్డించుకోమా అని చెప్పి నాకు ఇచ్చారు. నేను ఇంకా మటన్ ముక్కలన్నీ పక్కకి గంటి నాకు ఇష్టమైన బంగాళదుంపలు వేసుకుని నా లంచ్ కానికి. ఇవి వాళ్ళు తెచ్చిన పూతరేకులే, ఎంత బాగున్నాయో. నిజంగా నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఇంత టేస్టీ పూతరేకు. ఇంకా ఆ రోజు నైట్ మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు కూరింటాకి ఇస్తే మా అమ్మ చక్కగా రుబ్బేసి మా చేతిలో పెట్టింది. ఎంతో కష్టపడి నేను నా చేతికి పెట్టుకున్నా, ఎంత బాగుండిందో తెలుసా.